హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఈరోజు మన వీడియో ఏంటి అంటే ఫిష్ ఫ్రై కర్రీ. అదేంటి ఫిష్ ఫ్రై ఉంటుంది లేదా కర్రీ ఉంటుంది. ఫ్రై కర్రీ ఏంటి అనుకుంటున్నారు కదా? టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మనం ఈ కర్రీ కోసం తీసుకున్న ఫిష్ వచ్చేసి వాలుగా అంటారు తెలుగులో. ముళ్ళులు ఎక్కువగా ఉండవు ఈ ఫిష్లో అండ్ మిడిల్ బోన్ ఒకటే ఉంటుంది. మనకి ఈ చేప తీసుకోవడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. ఆర్థరైటిస్ మరియు ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరుస్తుంది. ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. హెల్త్కి చాలా చాలా మంచిది అని చెప్తూ ఉంటారు. చూస్తున్నారు కదా, ఇలా ఫిష్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలి. ఇలా ఆయిల్ నుండి బయటికి తీసాక కొంచెం కారం అండ్ ఉప్పు జల్లుకోవాలి పైన. డీప్ ఫ్రై అన్నానని చెప్పి పకోడీలా వేయించుకోవాలేమో కరకరలాడే విధంగా అనుకోకండి. చూస్తున్నారు కదా, పైన ఇలా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటుంది. అలా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటి అంటే 3 ఉల్లిపాయలను తీసుకున్నాను. అల్లం వెల్లుల్లి 3 కలిపి మిక్సీ పట్టుకోవాలి. కొంచెం బరకగానే మిక్సీ పట్టుకోండి. తర్వాత మనం ఇందాక ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదా, దాంట్లోనే ఈ పేస్ట్ వేసి ఎర్రగా ఉల్లిపాయ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. మనకి ఉల్లిపాయ కలరు గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత పసుపు యాడ్ చేయాలి తగినంత. కర్రీ ఇలా ప్రిపేర్ చేయడం వల్ల పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఎందుకంటే పిల్లలు ఫ్రై కర్రీస్ని ఎక్కువగా ఇష్టంగా తింటారు. ఇప్పుడు మనము స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి. ముందుగా కారం, ధనియా పౌడర్, గరం మసాలా పౌడర్, జీరా పౌడర్ అండ్ ఫైనల్గా సాల్ట్ వేసి అన్నీ బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఫైనల్గా పుదీనా, కొత్తిమీర జల్లుకోవాలి. ఫ్రై చేసుకున్న ఫిషెస్ని ఇందులో యాడ్ చేసి బాగా కలిపి 5 మినిట్స్ మగ్గనివ్వాలి. అప్పుడే మనకి ఉప్పు కారం ముక్కలకి బాగా పడతాయి. సో ఇది ఇవాల్టి మన వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి మాత్రం పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఫర్ సపోర్టింగ్ us. And finally, stay tuned for more cooking videos.